నన్ను నడిపిస్తుంది. నమ్మిన వాళ్ళు చెప్తారండి 3 మార్లు. హల్లెలూయా. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి జీసస్ హీలింగ్ సంఘం తరపు నుంచి నేను అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తాను. హ్యాపీ మదర్స్ డే తల్లులారా. దేవుడు మిమ్మల్ని మీకు ఇచ్చిన సంతానము నిత్యముగా నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 13వ వచనం చూచినట్లుగా ఒక తల్లిని నేను ఆదరించినట్లు దేవుడు సెలవిస్తున్నాడు. నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములో నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను దేవుడు ఆదరించునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. దేవుడు నాకు చక్కటి తల్లిని ఇచ్చాడు. అతని బట్టి తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఓకే, ఈరోజు మన అంశంలోకి వెళ్దామండి. దయచేసి శ్రద్ధగా ఉండండి. ఈరోజు మన అంశము దేవునితో సహవాసానికి మూల సూత్రాలు. చెప్తారా నాతో పాటు? దేవునితో సహవాసానికి మూల సూత్రాలు. ఓకే, కీ పాయింట్స్ మనం చూద్దామండి. ఈ వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన యోహాను గారు. అపోస్తలుడైన యోహాను గారు దేవునితో సహవాసం చేయాలని ఆశ కలిగిన వ్యక్తి, దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి. ఈ వ్యక్తి తన యొక్క జీవితంలో ఏ విధమైన నడక నడిచి ఉన్నాడు, తండ్రితో కుమారునితో ఏ విధమైన అనుబంధము కలిగి సహవాసం కలిగి జీవించున్నాడో ఒకసారి చూద్దామండి. ఈ భక్తుడైన అపోస్తలుడైన యోహాను గారి గురించి ప్రభు ఈ యొక్క ఆదివారం పునరుద్ధాన దినం మీతో మాట్లాడమని చెప్పి ఉన్నాడు. చూద్దాం ఒకసారి. ఈ యొక్క యోహాను భక్తుడు కన్న వాటిని, విన్న వాటిని, తాకిన వాటిని. ఇప్పుడు ఉదాహరణ, ఇది పరిశుద్ధమైనది బలిపీఠం. అదే విధముగా దేవుని యొక్క ఏ ప్రత్యక్షలు అయితే తను చూచి ఉన్నాడో, విని ఉన్నాడో, ఏ విధముగా అయితే తను తాకి ఉన్నాడో వీటిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరండి సాక్ష్యం ఇచ్చేది? చెప్పాలండి, యోహాను గారు. అపోస్తలుడైన యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునితో తను కలిగి ఉన్న సహవాసాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అటు వాని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. అదేవిధంగా యోహాను భక్తుడు కూడా అబద్ధ బోధన గురించి కూడా ఖండితముగా బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మరణించి పునరుద్ధానం తిరిగి లేచి శిష్యులు బలపరిచి మరలా నేను వస్తాను రెండో అక్కడ చెప్పి వాళ్ళు బలపరిచి ఆశీర్వదించి వెళ్ళిపోయిన తర్వాత వారి ఆత్మతో నింపబడి ఆదరణకర్తను పొందుకొని వారి యొక్క పరిశుద్ధాత్మ నింపబడి స్వార్థను ప్రకటిస్తున్న సమయంలో దేవుడు వారితో ఉన్నప్పుడు కొన్ని అబద్ధ బోధలు కూడా జరిగినాయండి. ఆ జరిగిన సమయమును బట్టి కూడా ఈ అపోస్తలుడైన యోహాను గారు స్పష్టంగా చెప్తున్నాడు, అబద్ధ బోధనలు ఉన్నాయి. ఈ అబద్ధ బోధన నుంచి మీరు విశ్వాసులు మీరు వైతొలగాలి. ఆ అబద్ధ బోధనలో మీరు మింగిల్ అవ్వకూడదు. అబద్ధ బోధనలో మీరు కలిసిపోకూడదు. మీరు ఎప్పుడైతే కలిసిపోతారు దుష్కార్యం చేసిన వారు వలే ఉంటారు, అబద్ధం ఆడేవారు వలే ఉంటారు. సత్యమును మీరు అనుసరించరు. మీరు ఎలా ఉంటారంటే లోకములు ఉన్న వారు వలే ఉంటారు. ఈ లోకము చీకటితో నింపబడింది. కాబట్టి ఈ లోకములో మీరు ఉన్నప్పుడు ఈ అబద్ధ బోధ మీరు అంగీకరించినప్పుడు మీరు కూడా చీకటిలో పడిపోతారు, అబద్ధంలో పడిపోతారు. సత్యము కలిగి జీవించిన అసత్యము కలిగి మీరు ప్రవర్తిస్తారు అని అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్నారండి. దయచేసి మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, ఓకే 5, 6, 7 వచనములు చదువుకుందామండి దయచేసి. ఓకే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనములో వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యునుగాక. ఆమేన్. చెప్తారు ఒకసారి, యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చెయ్యును. ఆమేన్. ఓకే, అపోస్తలుడైన యోహాను గారి గురించి మనం మాట్లాడుతాం. ఒకసారి మొదటి వచ్చిన 2వ వచనం కూడా చదువుతారండి. మొదటి 3వ వచనం. ఓకే, జీవవాక్యం గురించినది ఆది నుండి ఏది ఉండదో మేము ఏది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో
మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకు సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై ఏమి సంగతులు రాయించున్నాము. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించిన వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆమేన్. ఆయన యందు చీకటి అంత మాత్రము లేదు. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా మనమందరం ఆయన కుమార్తెలుగా దేవుడితో సహవాసము చేయుటకు మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే ఆయన రక్తముతో మనం కడగబడిన తర్వాత మనము ఆయన చేత వేర్పరచబడిన వారు, ఆయన చేత అభిషేకించబడిన వారు, ఆయన చేత నియమింపబడిన వారు, ఆయన వెలుగుతో మనం నింపబడిన వారము. ప్రభు చెప్తున్న మాట ఇదిగో మన పూర్వీకులు, మన భక్తులు స్పష్టంగా ఖండితముగా చెప్తున్నారండి. చీకటి, ఒక వ్యక్తి గుడ్డివాడు త్రోవ చూస్తే ఎక్కడ పడిపోతాడు? చీకటిలో. అనగా ఒక చీకటిలో ఉన్న వ్యక్తి ఇంకొక చీకటిలో ఉన్న వ్యక్తిని త్రోవ నడిపిస్తే రొట్టెలో పడిపోతాడు. కానీ ఏ వ్యక్తి అయితే వెలుగుతో నింపబడతాడో ఆ వెలుగు ఎదుటివాడు ఒక లోక సంబంధమైన వ్యక్తి కావచ్చు, ఇంకా మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, లోక సంబంధమైన ఆచారాలతో నింపబడిన వాడు అయినా కావచ్చు, ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కావచ్చు. ఆ వ్యక్తిని నువ్వు దేవుని మార్గమును పట్టుకొని నడిపించినప్పుడు నీలో ఉన్న వెలుగు అతనిలోకి వెళ్ళను గాక. నీలో ఉన్న వెలుగు అతనిలోకి ప్రజ్వలింపబడుతుంది. నీలో ఉన్న తేజస్సు, నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న మాట తీరు, నువ్వు ఏదైతే చూచి ఉన్నావో, నువ్వు ఏదైతే విని ఉన్నావో, నువ్వు ఏదైతే తాకి ఉన్నావో అది నీలో ఉన్నది. అది ప్రజ్వలింప చేస్తుంది ఏంటంటే దేవుని వెలుగు. మీ పక్క వరకు చెప్పండి, దేవుని వెలుగు. ఓకే, మీకు ఒక ఏలియా గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఏలియా లాంగ్ టైం గా ఎక్కువగా ప్రార్థన చేయడు విశ్వాసులకి విషయంలో. అఫ్ కోర్స్ హి విల్ టాక్ టు గాడ్ so much time in front of God. అనగా దేవుని ఎదుట ఎక్కువ సమయము కేటాయించేవాడు ఏలియా. మన ప్రవక్తలు మనం చూస్తాం దేవుడితో ఎక్కువగా మాట్లాడతాడు. కానీ మనుషుల దగ్గరికి వచ్చేవాడు, విశ్వాసం దగ్గరికి వచ్చేవాడికి దేవుడు చెప్తాడు ఒక్క మాటే, యేసు నామమున నీకు వెలుగు కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకములకు వచ్చి చెప్పిన మాట, నేను ఈ లోకములకు వెలుగై ఉన్నా. ఆయన ఒకటే చెప్తున్నాడు, ఆయన కనుగొన్న వారు వెలుగులో నడుస్తారు. ఆయన కనుగొన్న వారు ఎలా నడుస్తారండి? చీకటిలోనే ఉంటారు. అనగా చీకటిలో ఉన్న వారు అభ్యసిస్తారు. దేని అభ్యసిస్తారంటే శరీరేచ్ఛలతోనే కూడా వాటిని అభ్యసిస్తున్న ప్రకారంగా వెలుగులోకి వారు రాలేరండి. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, నేను ఈ లోకములకు వెలుగై ఉన్నా. ద యూనివర్స్ హస్ బీన్ క్రియేటెడ్ బై హిస్. ఆయన ఆధీనంలో క్రియేట్ అయ్యింది. ఈ సృష్టి అంతా ఆయన చేత నింపింపబడింది. ఈ సృష్టి అంతా ఆయన చేత నిర్మించబడింది. ఆయన ఒక్క మాటతో ఈ సృష్టిని చేసి ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను తన స్వహస్తములతో చేసి ఉన్నాడు. తల్లి గర్భములో పిండములో ఉండకూడదు. మనం అనుకుంటామండి, నాకు ఈ తండ్రి కావాలి, నాకు ఈ తల్లి కావాలి, నాకు ఈ అబ్బాని కావాలి, నాకు ఏమి కావాలి, ఏం కడుపునే నేను పుట్టాలి అని మనం అనుకుంటామండి. అబ్రహాం కడుపు మనం పుట్టాలి, ఇస్సాకు పుట్టాలి అనుకుంటామని. గాడ్స్ విల్లింగ్, దేవుడు చిత్తమై ఉన్నదండి. దేవుడు ప్రణాళిక ఉంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. నమ్మదగిన దేవుడు నమ్మదగిన కార్యాలు తన భక్తుల పట్ల చేస్తాడు. తన భక్తుల పట్ల చేస్తూ ఇంకో మాట చెప్తాడు, ఏం తెలుసా? నా వెలుగు మీకు తోడై ఉండను గాక. అందుకే కొన్ని విషయంలో నేను ఈ విధంగా కూడా ప్రేమ చేస్తాను. లేకపోతే లైట్ ఇన్ ద వైట్ ఆఫ్ జీసస్. యేసు నామమున నీ జీవితంలో వెలుగు ప్రజ్వలింపబడును గాక. చీకటి మనలో ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, తలనొప్పిగా ఉన్నప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు, లోన్లీనెస్ గా ఫీల్ అయినప్పుడు, గడిచిన ఒక 2 weeks బ్యాక్ మనం చెప్పుకొచ్చిన తమ్ముడు ఉన్నాడు, పూణేలో వర్క్ చేస్తాడు ప్రజెంట్ ఎయిర్పోర్ట్ లో. అన్నయ్య, నాకు లోన్లీనెస్ గా ఫీల్ అవుతున్నాను అన్న, ఒంటరిగా ఒక రాని భయం వచ్చేస్తుందన్న అని అంటే, తమ్ముడు ఒకసారి ప్రేర్ చేస్తాను. తప్పకుండా నా అందుకే నేను చేశాను. ప్రేర్ చేసి దేవుని వాక్యం చదివినాను. లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి లైట్. యేసు నామమున నీ జీవితంలో వెలుగు కలుగును గాక. ఆ ఒంటరితనము, ఆ యొక్క నలిగిపోవడం, ఆ సమాధానము, ఆ యొక్క తెగులు, ఆ అనారోగ్యము, ఆ బాధ, ఆ నింద, ఆ సమస్య, ఆ వేదన ఏ వ్యక్తి అయితే పీడింపబడుతున్నాడు, ఏ వ్యక్తి అయితే బాధింపబడుతున్నాడో ప్రభు చెప్తున్నాడు, నేను నీ జీవితంలో వెలుగై ఉన్నాను. ఆమేన్. మన జీవితంలో క్రీస్తు వెలుగై ఉన్నప్పుడు మనం వెలుగుగానే ఉంటామండి.
చీకటి ఎంత మాత్రం మన చేతులు ఏలుపడిచ్చేది. ఆయన శరీరం, ఆయన రక్తము ద్వారా మనం వెలుగుగా మార్చుకుని. అందుకే 9వ వచనం మనం చూద్దాం మరొకసారి. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చూడండి, మన పాపములు ఒప్పుకోవాలి. ఎవరు ఎదుటి పాపములు ఒప్పుకోవాలండి? అన్నా మనుషులు ఎదుటి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సృజించిన దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకోవాలి. దేవుని ఎదుట పెనుగులాడాలి, దేవుని ఎదుట అంగలార్చాలి, దేవుని ఎదుట కన్నీటి విడవాలి, రోదన చేయాలి, అంగలార్చాలి, ప్రార్థన చేయాలి. నా ప్రియ సహోదరి సోదరా, మనం అనుకుంటాం తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆ పిండమును, ఆ సృష్టిని ఒకసారి మనం చూద్దాం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఎందుకంటే ఈ రోజు మదర్స్ డే. ఒక తల్లి గర్భము నుంచి మనం వచ్చి ఉన్నాం, అవునా కాదండి? ఈ లోకంలో ప్రభు మనకిచ్చిన ఒక చక్కటి ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. మన తల్లిని మన తండ్రిని సన్మానించాలి. వారు ఎలాంటి వారైనా కావచ్చు. ధనవంతులా, మధ్య తరగతి వారా, పేదవారా, చీకటిలో ఉన్నారా, వెలుగులో ఉన్నారా, అనగా లోకములో ఉన్నారా, దేవుళ్ళో ఉన్నారా, ఎవరైనప్పటికీ కావచ్చు. వారిని తల్లిని తండ్రి కాబట్టి నువ్వేం చేయాలి, ఏం చేయాలంటే సన్మానించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పాపం అనే దుర్నీతిని విడిచిపెట్టాలి. పాపం అనే దుర్నీతిని ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం కన్ఫెస్ చేస్తామో, దేవుని ఎదుట ఒప్పుకుంటామో, ఆ పాపమును దేవుడు క్షమిస్తాడండి. ఆ చీకటి బానిసత కట్ల నుంచి దేవుడు మనకు విడుదలిస్తాడు. ఆ చీకటి బానిసత తలంపుల నుంచి దేవుడు మనకు విడుదలిస్తాడు. ఆ చీకటి యొక్క బానిసత్వమైన అనారోగ్యము నుంచి, శాపము నుంచి, నిందన నుంచి, ఎంత కష్టపడిన చిల్లి సంచులు వేసినట్టు ఉందా ఆ దుర్నీతి, ఆ పాపము, ఆ నష్టము, అది ఏదైతే సిగ్నిఫికెన్స్ ఏదైతే ఆ ఆనవాళ్ళు, ఆ యొక్క మూల సూత్రం మనం దేవుని ఎదుట అప్పగించాలి. అయ్యా, ఇది నా జీవితంలో వెలుబడి చేసుకుని చీకటి యొక్క మూల సూత్రం ఎదురు పెడుచున్నాను. నీతో సహవాసం చేయలేకపోతున్నాను, నీతో నడవలేకపోతున్నాను, నీతో నేను జీవించలేకపోతున్నాను. ఐ కెన్ నాట్ ఏబుల్ టు వాక్ విత్ యు. నీతో నడవలేకపోతున్నాను నాయన, దయచేసి నాకు సహాయం చేయమని మనం ప్రార్థించాలి. మనం దుర్నీతిని విడిచిపెట్టుకోవాలి. చీకటిలో ఉన్నవాడికి వెలుగు వచ్చినప్పుడు ఆ యొక్క బుద్ధి కూడా తెలుసుకోలేడు. ఎందుకంటే ఆ చీకటి అనే దుర్నీతి తన హృదయంలో, తన ఆలోచనలో, తన విధానంలో ఏలుబడి చేస్తుంది. అందుకే అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్నాడు, మేము కన్న వాటిని, చూచిన వాటిని, విన్న వాటిని, తాకిన వాటిని మా చేతుల్లో మేము సాక్షిస్తున్నాం. అందుకే భక్తుల గురించి ఇంకా మనం చూసిన ఎడల యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం ఈ విధముగా భక్తుల గురించి, అపోస్తలుడైన యోహాను గురించి చెప్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు అనేకమైన అద్భుతములు చేశారండి, కానీ వాటి గురించి లెక్కించడం అక్కడ ఇంకా చాలదని. ఓకే, దాని ముందు వచ్చిన చదువుతారు 24వ వచనం. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చు, ఈ రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యం అని ఎరగాల, ఎరగకూడదండి. ఓకే, దేవుళ్ళు నడిచే వారిని మనం ఎరగాలి. అపోస్తలుడైన యోహాను గారు ఎందుకు ఈ మాట వచ్చిందంటే, అక్కడ అబద్ధ బోధన జరుగుతున్నాయి. ఇతను ఈ సాక్ష్యమును పొందుకున్నాడు. ఇతను మీరు ఎరగండి, కన్న వాటిని, విన్న వాటిని, తాకిన వాటిని చూచి ఉన్నాడు. ఇతని గురించి మీరు ఎరగాలి. ఇతను ఏదైతే వస్తుందో నోటి నుంచి అది మీరు వినండి. ఆ విని వాక్యానుసారంగా మీరు జీవించమని ఇక్కడ లేఖనం సలహిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశారండి. కానీ ఇవన్నీ లెక్కించి రాయాలంటే మన పరిశుద్ధ గ్రంథం చాలదు. అందుకే లిమిటెడ్గా రాశారు. కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట మనం ఒకటేనండి. మనం చీకటిలో ఉన్నప్పుడు, మనం దుర్నీతమైన క్రియలు చేసినప్పుడు, ఆ పాపమును విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు ఒక చక్కటి మాట ఇచ్చాడు. దయచేసి చూద్దామండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఎవరండి వెలుగులో ఉంది? యేసు క్రీస్తు ప్రభు వారు వెలుగులో ఉన్నారు. తన భక్తులైన యోహాను గారు కూడా వెలుగులో ఉన్నారు. తండ్రిని గురించి, కుమారుని గురించి, కన్న వాటిని, విన్న వాటిని, ఆ పరలోక సాక్ష్యమును, ఈ భూలోకం ఉన్న సాక్ష్యమును చెప్తున్నాడు. అటువంటి వారిని మనం అంగీకరించాలని చెప్తున్నాడు. అబద్ధ బోధన నుంచి ఖండిస్తూ చెప్తున్నారు. ఇంకా చూద్దామండి ఒకసారి.
ఓకే ఓకే, అన్యోన్య సహవాసము గలవారై యుందుము. ఎవరితో ఉండాలని? అన్యోన్య సహవాసము కలిగి, ఫెలోషిప్ విత్ గాడ్. మన సహవాసము, మన అన్యోన్య సహవాసము దేవునితో ఉండాలి. మొదటిగా దేవునితో కాకుండా, ఒకవేళ స్త్రీలతో ఉన్నామనుకోండి, స్త్రీలు పురుషులతో ఎక్కువగా వారి సమయమును, వారి బలాన్ని, వారి ధనాన్ని వారు మనుషులకు ఇస్తున్నారనుకోండి, ఇక్కడ అన్యోన్య సహవాసం ఉంటుందండి. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తున్నాను. మనం ఒక ఫ్రెండ్స్గా ఉన్నాం. బ్రదర్ సీనాన్ అన్నాడు. సీనాన్న మేమిద్దరం ఫ్రెండ్స్. నేను దేవునితో సహవాసం చేయకుండా ఎక్కువ ఖాళీ తినప్పుడు సీనాన్న ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు సీనాన్నను పిలుస్తాను. ఎక్కడన్నా మన ఆకలేస్తున్నాను రెస్టారెంట్ కదా, ఎక్కడన్నా టీ తాగుతావు కదా, ఎక్కడన్నా జ్యూస్ తాగుతావు కదా, అనగా నా సమయాన్ని, నా బలాన్ని, నా దళాన్ని ఎవరికి ఇస్తున్నానండి? నేను మనుషులకి ఇస్తున్నాను. అనగా అన్యోన్య సహవాసము కలిగి నేను మనుషులతో జీవిస్తున్నాను. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనం అన్యోన్య సహవాసము గలవారే అని లోకములో ఉండి జీవించినప్పుడు ఆ దుర్నీతి మన మీద ఏలుబడి చేస్తుంది. అన్యోన్య సహవాసము గల మన వెలుగులో నడిచినప్పుడు, ఆ వెలుగుల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ వెలుగును చూస్తూ, ఆ పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తూ, విన్న వాటిని, కన్న వాటిని, ఆయన దర్శనముల గురించి ఆ సాక్ష్యములు ఎప్పుడైతే మనము నెమర వేస్తూ ఉంటాము, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ఈ యొక్క పదమును మనం ఎప్పుడైతే మనం మెడిటేట్ చేస్తూ ఉంటామో ఆ వెలుగు మనలోకి వచ్చును గాక, ఆ వెలుగుతో మనం నింపబడదుము గాక. సమస్తమైన దుర్నీతి, కల్మషము యేసు నామమున వాటి నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చును గాక. ఇటువంటి మనం ప్రార్థన చేయాలండి. మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగి చేయాలి. మన సమయం దేవునితో గడపాలి. మన బలము దేవునికి ఇవ్వాలి. మన ధనము దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే మనకి ఇచ్చినదంతా ఆయనకి ఇస్తామో నిత్యముగా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తాం. ఇక్కడ నేను ధనము గురించి చెప్పట్లేదండి. శరీర సంబంధంగా మనము 2.5 గంటల ప్రతి దినం మనం దేవుని ఎదుట కేటాయించాలి. 10వ భాగం 24 గంటలకి 10వ భాగం ఎంతండి? 2.5 గంటలు. ప్రతి దినం మనం దేవుని ఎదుట చెల్లించాల సమయం. ప్రతిదినం వాక్యము ఓపెన్ చేసి చదవాలి, ప్రార్థన చేయాలి, అంగలార్చాలి, రోధించాలి, మన దేశం గురించి ప్రార్థించాలి, మన దేశ ప్రధాని గురించి, ముఖ్యమంత్రుల గురించి, అధికారుల గురించి, మన గ్రామంలో పరిపాలిస్తున్న అధికారుల గురించి ప్రార్థించాలి. ఇక ప్రాంతంలో ఎంతమంది అయితే యవనస్తురాలు నశించిపోతున్నారు వారి గురించి కూడా మనం ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థించినప్పుడు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తామండి. అందుకే చక్కటి మాట అపోస్తలుడైన పేతురు గారు కూడా అన్నారు, when you pray for others is equal to praying for yourself only. ఎప్పుడైతే మనం ఇతరుల గురించి ప్రార్థిస్తామో, సంఘము సేవకుడి కోసం ప్రార్థించాడు, సేవకుడు సంఘము కోసం ప్రార్థించాడు. దీని అర్థం ఏంటంటే when you pray for others is equal to praying for yourself only. మీరు ఎప్పుడైతే ఇతరుల గురించి ప్రార్థిస్తారో మీకు తెలియని విధంగా మీ గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో అంగలార్చులు రోదన చేస్తాం. అందుకే మరుగైన మరణములతో డీప్ మీనింగ్ తో మనం ప్రేయర్ చేస్తాం. భాషలతో మాట్లాడాలి, అంగలార్చాలి, రోదన చేయాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, అయ్యా మేము కన్న వాటిని, విన్న వాటిని, తాకిన వాటి గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాము. అదిగో ఆయన అభిషేకముతో మేము నింపబడ్డాము, అదిగో దేవుని శక్తితో మేము నింపబడ్డాము అని అపోస్తలుడైన యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మతో నింపబడాలి, దర్శనాలు చూడాలి, కలలు కనాలి, ప్రవచించాలి, ఆత్మతో నింపబడాలి, ప్రత్యేకముగా ఉండాలి. అన్యోన్య సహవాసము కలిగిన వాడు వెలుగుతో నింపబడి జీవిస్తాడు. వెలుగు సంబంధం వలె ఉంటాడు. తనలో దుర్నీతి ఉండదు, తనలో కోపం ఉండదు, తనలో అహంకారం ఉండదు, తనలో జారత్వం ఉండదు, తనలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవనం ప్రతి వాటిను అనగదొరుకుతాడు, ప్రతి వాటిను బయటకు పెళ్ళగిస్తాడు, వాటిని అగ్నితో కాల్చివేస్తాడు. కమాండ్ చేయాలని మన అధికారం ఇచ్చాడు. ఆ రక్తమును బట్టి మనకు అధికారం కలిగింది. యేసు నామం మీద నా ఇంటి నుంచి దూరం అవును కాక. ఎందుకు యేసు క్రీస్తు ఆ మాట మనకు చూపించాలంటే అది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నా ప్రియ సహోదరి సోదరుడా, ప్రతి చీకటి మన ఇంటి నుంచి యేసు నామం దూరం అవును కాక అనాలి, పలకాలి, అంటే ప్రొక్లైమ్. ఎప్పుడైతే మనం పలుకుతామో ప్రతి అపవాదం మన ఇంటి నుంచి మారిపోవును కాక. ప్రతి ఒక్క చీకటి అనే ఆనవాలు, చీకటి, కటిక చీకటి, గాఢాంధకారము, ప్రతి ఒక్కటి యేసు నామమున మన ప్రాణాత్మ శరీరం నుంచి విడుదల కలుగును గాక. ఆయన వెలుగుతో మనం అన్యోన్య సహవాసము కలిగి జీవించుదుము గాక. ఓకే, యేసు క్రీస్తు వారు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యముల గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలాదండి. అట్టి వాని గురించి అపోస్తలుడైన యోహాను గురించి చెప్తున్న మాట, ఇతడు నిజమైన వ్యక్తి, ఇతడు చెబుతున్న మాటలు మీరు అంగీకరించండి. ఇతడు దేవుని ఆత్మతో నింపబడిన వాడు, కన్న వాటిని, విన్న వాటిని చూచిన వాడు, అనుభవంలో ఉన్నవాడు. కాబట్టి ఇతని గురించి మీరు ప్రార్థన చేయండి, రోదన చేయండి. ఇతను చెప్పిన ప్రతి మాటను అంగీకరించండి.
రక్షించబడండి అని అపోస్తలుడైన యోహాను గారు నుంచి వచ్చిన మాట మన జీవితంలో కూడా నెరవేర్పు కలుగును గాక. ఓకే, దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయం వెలుగుల గురించి ఈరోజు ప్రభు నాతో నీతో మాట్లాడుతున్నారు. యోహాను సువార్త త్వరగా చదువుతారండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేది. ఓకే, చీకటి దాన్ని గ్రహింపకుండేది. నెక్స్ట్ 9 వరకు చదువు. దేవుని యొద్ద పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుల గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఇక్కడ యోహాను భక్తుల గురించి విశ్వసించమని మనము మన సేవకుడు మన సేవకురాలు నుంచి వచ్చిన ప్రతి మాట మనం ఏం చేయాలి? విశ్వసించాలి, మాట్లాడాలి. మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను. సిస్టర్ వర్షమాన్ బాబు పుట్టాడు. బాబు పుట్టక ముందు బాబు పుట్టేటప్పుడు అన్నాన్ని పాపేలేసారు అలా అనాథయ్య గారు అనగా ఏదైతే వస్తుందో దాన్ని ఎందుకు విశ్వసిస్తున్నారు? అది సేవకుని మాట అనగా దేవుని మాటగా అది మనం తీసుకునే ఉంటారు. ఈసారి నేను దేవుడు నాకు బయలుపరిచిన మాట కుమారుడు ఇస్తాను. ఇంకో మాట అమ్మగారు సాక్ష్యం మీకు మర్చిపోయింది. అక్కడ 9వ తారీఖు అని వారు అనుకున్నారు, 9వ తారీఖు కానీ దేవుడు నాకు చెప్తే 7వ తారీఖు. అనుకోని విధముగా వారు చెకప్కి వెళ్ళారు. అనుకోని విధముగా ఆ రోజు దేవుడు ఏర్పాటు చేశారు. 5:27కి కరెక్ట్గా బాబు 7వ తారీఖు అనగా దేవుడు ఏదైతే తన సేవకుడి నోటి నుంచి వస్తుందో అది పలికిస్తారు. అనగా యోహాను భక్తుల్ని విశ్వసించిన వారి జీవితాలు, ఆ సంఘంలో ఉన్న వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే వెలుగుతో నింపబడింది. ఆమేన్. సమస్తమైన దుర్నీతి కల్మషము నుంచి వారు వేరు చేయబడ్డారు. ఆ వెలుగు వచ్చినప్పుడు వారిలో చీకటి ఉండదు. చీకటి ఉన్న చోట వెలుగు వెళ్ళినప్పుడు అక్కడ చీకటి ఉంటుందండి? ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది రాత్రికాల సమయం అనుకున్నాం, కరెంట్ లేదు కానీ చీకటి ఉంటుందా? ఉండదా? కానీ ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో వెలుగు వస్తుందో రాదా? అనగా మనం ఎప్పుడైతే అన్యుల సహవాసం కలిగి దేవునితో జీవిస్తామో, దేవునితో మనం గడుపుతామో ఆ వెలుగు మనకు తోడై ఉంటుంది గాక. ఆ వెలుగు ఇతరులను వెలిగించును గాక. ఆమేన్. నెక్స్ట్ చదువు. ఓకే, సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చాలండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునికి వచ్చిన ప్రతి మనుష్యుని. ఆ వెలుగు ఎవరంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. ఆమేన్. ఆయన జన్మించినప్పుడు కూడా ఒక వెలుగు ఉన్నది. ఆయన మరణించి పునరుద్ధానం తిరిగి లేచినప్పుడు కూడా ఒక వెలుగు. ఆయన ఈ లోకములో వెళుతూ మనం ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళ ఒక ఆదరణకర్తను, సత్య స్వరూప యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను, దాసిపాత్మ మనకి వెళ్ళదండి. పరిశుద్ధాత్మ మనతో ఉన్నప్పుడు మనం వెలుగులోకి నడిపిస్తాడు. ఆమేన్. ఆ ఆత్మ వెలుగై ఉన్నది. ఆ వెలుగు మనతో ఉన్నప్పుడు మన జీవితాలు కూడా వెలిగించబడతాయి. దయచేసి చదువుతామండి. 3వ అధ్యాయము 19-21 వచనం. ఇంకా వెలుగుల గురించి మనం స్పష్టంగా చదువుకుందాం. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఓకే, తమ క్రియలు చెడ్డమైనందున చదవమ్మా. తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. నెక్స్ట్ దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగునొద్దకు రాడు. దుష్కార్యము చెప్తారు నాతో పాటు. దుష్కార్యము చేసేవారు ఎవరనగా ఉదాహరణకి స్మోకింగ్ చేసేవారు, డ్రింకింగ్ చేసేవారు, అబద్ధములు ఆడేవారు, సత్యము లేని వారు, ఇంకా దేవుడితో అన్యోన్య సహవాసము కలిగిన వారు కాదు. ఇంకా శరీరేచ్ఛ, నేత్రాశ, జీవనామము, చాలత్వము, అహంకారము, గర్వము, లోకములో ఉన్న ఆశలన్నీ నింపబడిన వాడు ఇతనికి ఆ వాల్యూ తెలియదండి. దేవుని వెలుగు తెలియదు. దేవుని వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగును గ్రహించడు, ఆ వెలుగును అనుసరించడు. ఆ వెలుగుని గురించి మాట విన్నాగానే అది తన హృదయంలోకి చుచ్చుకుపోదు. నాట్ ఇంట్రెస్ట్. ఆ హృదయమును అది తీసుకుని అతను ఇంట్రెస్ట్ లేదు, అనగా తనకి ఇష్టం లేదు. కాబట్టి ఇష్టం లేని వాడికి దేవుని వెలుగు గురించి ఎంత చెప్పినా కానీ వెళ్ళదు. కాబట్టి నా ప్రియ సహోదరి సోదరుడా, అటు వారి గురించి మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి.
అట్టి వాని గురించి మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. అట్టి వాని గురించి మనం ఏం చేయాలి? రోదన చేయాలి. అట్టి వాని గురించి మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు సత్య స్వరూప ఆత్మ, వెలుగు కలిగిన ఆత్మ మనకు తోడై ఉంటుంది. ఆ వ్యక్తులు మారుస్తూ దేవుడు సహాయం చేస్తాడు. ఆ వ్యక్తులు దేవుడే మారుస్తాడు. ఆ దుష్కార్యము నుంచి, ఆ అపవిత్రత నుంచి, ఆ శాపము నుంచి, ఆ గడ్ల నుంచి దేవుడే వారిని తెంపును గాక. ఒక తల్లి విధంగా ప్రార్థించిందంట. ఒక తల్లికి ఒక్కగానో కుమారుడు, ఎందుకంటే మరోసే కాబట్టి చెప్తారు. ఇంకో తల్లికి కూడా ఒకే ఒక కుమారుడు. ఒక తల్లి పేరు మమత, ఇంకో తల్లి పేరు జ్యోతి. జ్యోతి అనే తల్లికి ఒకగానో కుమారుడు. ఆ కుమారుడు త్రాగుతూ ఉండేవాడు. మమత అనే తల్లికి కూడా ఒకగానో కుమారుడు త్రాగుమోదు, తిరుగుమోదు, ఇద్దరు సేమ్. అయితే జ్యోతి అనే తల్లి కూడా దేవుని సన్నిధికి వస్తుంది, మమత అనే తల్లి కూడా దేవుని సన్నిధికి వస్తుంది. ఈ వాక్యం దేవుని సేవకుడి నుంచి వచ్చిన మాటను బట్టి ఏం చేశారంటే, ఈ తల్లులిద్దరూ ప్రార్థన చేసుకుంటారు. జ్యోతి అనే తల్లి ఏమో ప్రార్థించేదంటే, దేవుని ఆత్మతో నింపబడి, అయ్యా నా కుమారుడు దేవుని రాజ్యంలో వెళ్ళాలంటే ఇక్కడ వాడి కాళ్ళు మీరు వెనక్కొట్టండి. వాడు ఏదైనా పర్లా, కానీ వాడు మార్పు చెందాలి, వాడు మారు మనసు పొందాలి, బాప్తిజం పొందాలి, రక్షించబడాలి. కాబట్టి నాయన దయచేసి ప్రార్థన మీరు అంగీకరించి నా కుమారుడు ఈ లోకమందు రక్షించబడాలి, ఆ పరలోకము నాకు ఏకపోతో నేను నా కుమారుడు కూడా ఉండాలి, సహాయం చేయను ప్రభా. ఏమి చేస్తావో తెలియదు, వాడు విరగొట్టు తప్పులేదు అని ప్రార్థించి ఈ తల్లి మమత, అయ్యా నాకు ఒకగానో కుమారుడు ఇచ్చిన నీకు వందనాలు. ఈ కుమారుడిని నాకు గారాభంగా, ఇదిగో నా యజమాను లేనప్పటికీ నాకు ఒక కుమారుడు ఇచ్చాను. ఈ కుమారుడైన ఆస్తి నీ చిత్తమైంది, కుమారుని మార్చు, కానీ ఈ కుమారుడు ఏది ఎంత మాత్రము చేయొద్దు ప్రభు అని ప్రార్థించాడు. ఓకే, ఇద్దరు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవుడు రాకడ వచ్చింది. ఈ రాకడ వచ్చి మీన్వైల్ తల్లి చేసిన ప్రార్థన, జ్యోతి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఒక ఫంక్షన్ వెళుతూ ఉండగా ఫ్రెండ్స్తో పాటు యాక్సిడెంట్ అయింది. కాళ్ళు నిజంగానే ఇరిగిపోయాయి. అక్కడ మంచం మీద పడుకున్నప్పుడు ఆ నొప్పితో, ఆ వేదనతో, ఆ శోభతో గురైనప్పుడు, ఆ అంగలారుస్తూ ఉన్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు గుర్తొచ్చాయా నా పాపంలోని నాకు తెలుసు అని ఆ మంచం మీద ఒప్పుకుంటాడు. తర్వాత రోడ్లో వేసి సెట్ అయిన తర్వాత మరలా వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చాయా దయచేసినట్టు బాగు చేయండి, నాకు రక్షణ దయచేయాలి. రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు, ఒక పశ్చాత్తాపం పొందాడు. ఈ తల్లి మమత తల్లి, ఇతరులకు కూడా సేమ్, ఎందుకంటే వీరిద్దరు యాక్సిడెంట్ అయింది కదా, వీరిద్దరు ఫ్రెండ్స్. ఇతరులకు కూడా ఏంటంటే ఆ యొక్క తుట్టి నుంచి తప్పింపబడ్డాడు. ఇతనికి యాక్సిడెంట్ అవ్వదు, వెనకుండా అతనికి యాక్సిడెంట్ తప్పింపబడ్డాడు. దేవుడు రాకడ సమయంలో దేవుడు అడుగుతున్నాడు, అమ్మా నువ్వు చేసిన ప్రార్థన నీ కుమారుడు రక్షించబడ్డా. అమ్మా నువ్వు చేసిన ప్రార్థన నీ కుమారుడు రక్షించబడ్డాడు. విరగొట్టబడాలి, దేవుల్లో మనం విరగొట్టబడాలి. అన్నిలో సహవాసం చేసేటప్పుడు, ఆ వెలుగులో అయినప్పుడు కొన్ని శోధనలు, నిందలు, అవమానాలు అన్నీ వస్తాయి. వాటన్ని ఎదిరించే శక్తిని, సామర్థ్యంలో కూడా దేవుడు మనకు దయచేయును గాక. ఓకే, నా ప్రియ సహోదరి సహోదరా, ఒక 8వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు 9వ అధ్యాయం 5వ వచనం ఫాస్ట్. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. లోకమునకు వెలుగని చెప్పాను. ఆమేన్. మనం ఏమని ప్రార్థించాలంటే, లార్డ్ జీసస్ లెట్ దేర్ బి లైట్, అనగా అయ్యా ఈ లోకమునకు నువ్వు వెలుగై ఉన్నావు, కాబట్టి నా జీవితంలో కూడా నువ్వు వెలిగించు స్వామి అని మనం ప్రార్థించాలి. ఈ లోకము వెలుగుతో, అనగా ఆ వెలుగును గ్రహించిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, గ్రహించిన వారి జీవితాల గురించి కూడా మనం చూస్తున్నాం. గ్రహించిన జీవితం అనగా ఆ భక్తులు, శిష్యుల జీవితాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. శిష్యులు పద్మాసి దీవిలో ఉన్నప్పుడు ఆ పరలోక రాజ్యమును వెళ్ళి ఆ దేవుని యొక్క దర్శనంలో, దేవుని యొక్క స్వరముని కన్న వాటిని, విన్న వాటిని, అక్కడ తాకిన వాటిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రియ సహోదర సోదరుడా, మనం దేవుని యందు విశ్వసించాలి, ఆ వాక్యం నందు విశ్వసించాలి. ఆయనతో పాటు మన అన్యుల సహవాసము కలిగి జీవించాలి. ప్రతి ఒక్క చెడుతనము, ప్రతి ఒక్క పాపమును మనలో ఎలా ఉండాలంటే అది చిరాకు పుట్టాలి. గడిచిన వారు మీకు చెప్పి ఉన్నాను కదా, నేను యవన కాలంలో ఉన్నప్పుడు నేను మీకు ఒక మాట చెప్పినా, డిగ్రీ కాలేజీలో ఆ టైంలో చదివేటప్పుడు అందరు తాగుతున్నారు టెక్షన్స్లో, నేను కూడా తాగాలని ఒక్కసారి నేను తాగు చూచాను. కానీ అది నా కడుపు అంతా వికారం పుట్టేసింది. కానీ ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఎవరన్నా అది త్రాగినా కానీ నాకు కడుపు తెవిలేస్తుంది, నాకు పడదు. అనగా దాని మీద చిరాకు పుట్టిస్తాడు దేవుడు. ఒక పాపము నుంచి, ఒక శాపము నుంచి ఏదైనా అది మీ జీవితంలో ఏలుబడి చేస్తుందా, జాగ్రత్తము కావచ్చు, కోపము కావచ్చు,
గర్వము కావచ్చు, అహంకారం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ పాపం అనేది దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు వాటి మీద మనకి ఏమిస్తాడంటే జయమునిస్తాడు దేవుడు. ఆమేన్. ఆయన రక్తమును బట్టి మనకు జయమిస్తాడు. వాటి మీద మనకి ఏంటంటే అసహ్యం పుట్టిస్తాడు. ఆ వాసన అది మనం చూచినా కానీ, వాసన పీల్చినా కానీ అది మనకి ఎలా ఉంటుందంటే చిరాకు కలుగుతుంది. కాబట్టి నా ప్రియ సహోదర సోదరా, దుర్నీతి నుంచి మనం విడుదల కావాలి, పాపము నుంచి విడుదల కావాలి, శాపము నుంచి విడుదల కావాలి. ఆయన కోరిక ఒకటే, నేను ఈ లోకములకు వెలుగై ఉన్నాను. ఈ లోకము ఆయనని కనుగొనలేదు. కనుగొన్న వారి జీవితాలు వెలుగులో నడిపింపబడినవి, కనుగొన్న వారి జీవితాలు ఎలా ఉంటే నరకంలో పడింది. కాబట్టి అందుకే దేవుడు ఇంకా మనకు సమయం ఇచ్చి ఉన్నాడు నా ప్రియ సహోదర సోదరా. కాబట్టి మన దేశముల గురించి, ప్రధానుల గురించి, అధికారుల గురించి, కుమారుల కోసం, కుమార్తెల గురించి, సంఘముల గురించి మనం ఏం చేయాలండి? అంగలార్చాలి, ప్రార్థన చేయాలి, అన్యుల సహవాసము కలిగి మనము ప్రార్థించాలి. అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలుడైన యోహాను గారు, అపోస్తలుడైన పేతురు గారు, అపోస్తలుడైన తీతు, అపోస్తలుడైన తిమోతి, వీరందరూ ఎలా ఉన్నారంటే దేవుని మాటలు స్పష్టముగా ఉన్నారు. ఆ మాటలు విని గైకొన్నారు. గైకొన్న వారి జీవితంలో వెలుగు వారి జీవితంలో స్టార్ట్. కాబట్టి అప్పుడు ఈ సహోదర సహోదర వెలుగు మనకు తోడై ఉండదు గాక. 12వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. ఫాస్ట్ యోహాను 12వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడుగుడి. చీకటిలో నడుచువాడు ఎరుగడు. చీకటిలో నడిచిన వాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడు వాడు ఎరుగుడు. అనగా ఆ దుర్నీతిలో నింపబడిన వాడు వాడు ఎక్కడికి పోతున్నాడు వాడు ఎరుగుడు. ఆ శాపము, ఆ పాపము, ఆ నింద, ఆ అవమానం, ఆ రోగము, ఆ భ్రష్టత్వము ప్రతి వాడు అనగా చీకటిలో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే అతను గుడ్డివాడు త్రావచ్చు. ఎలా ఉంటాడు? పొలం పడిపోవాలి. కాబట్టి ఈ లోకంలోకి వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఆ వెలుగుని ఎవరైతే ఇన్వైట్ చేసుకుంటారో, అంటే ఆ వెలుగుని ఎవరైతే ఆహ్వానించుకుంటారో, ఆ వెలుగుని ఎవరైతే నింపబడతారో పరిశుద్ధాత్మ శక్తిని వారు కనుగొందరుగాక. నెక్స్ట్ వచ్చిన చదువుతాం. 36. ఆమేన్. మీ పక్కన కూర్చుందని చెప్పండి, విశ్వసించాలి. దేవుని వెలుగు పట్ల విశ్వసించాలి. ఆమేన్. దయచేసి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదువుదామండి. ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు మనకు కావాలి, వెలుగుగా చీకటి అవ్వాలండి. ఇది పరలోక రాజ్యం గురించి అపోస్తలుడైన యోహాను గారు ఇస్తున్న సాక్ష్యం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. నా ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో మనకు సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి. ఒక డే కావాలంటే మనకు సన్ కావాలి, ఒక నైట్ కావాలంటే మనకి ఏం కావాలి? చంద్రుడు కావాలి. కానీ పరలోక రాజ్యంలో చంద్రుడు, నక్షత్రములు అనగా ఏమి మనకు అవసరంలా. సూర్యుడు, చంద్రుడు ఏం అవసరంలా. దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తం, ఆ యొక్క మహిమే మనకు వెలుగై ఉన్నది. ఆమేన్. ఆ వెలుగుని ఎవడైతే కనుగొంటాడు, ఆ వెలుగుని గురించి ఎవడైతే సాక్ష్యం ఇస్తాడో, ఆ వెలుగుని గురించి ఇప్పుడు నలుగురు మన సాక్ష్యం మనం చూచి ఉన్నాం. అవునా కదా? ఒక తల్లి ఒక కుమార్తె గురించి సాక్ష్యం ఇచ్చింది. ఒక బ్రదర్ తన జీవితంలో, తన కుటుంబంలో దేవుడు చేసిన మేలును, అమ్మగారు ఇక్కడ చెప్పిన ఒక సాక్ష్యం, ఇంకా ఆ తల్లి చెప్పిన సాక్ష్యం, నలుగురు భక్తుల గురించి వారి నోటి నుంచి సాక్ష్యం. అనగా ఆ వెలుగుల గురించి సాక్ష్యం, ఆ క్రీస్తుల గురించి సాక్ష్యం, ఆ మహిమల గురించి సాక్ష్యం, ఆ కృపణ గురించి సాక్ష్యము. మీరు చెప్తున్న సాక్ష్యము మీలో ఆ మహిమలో నింపబడుదురు గాక. కాబట్టి నా ప్రియ సహోదరి సోదరుల, పరలోక రాజ్యంలో మనం వెళ్ళాలంటే ఈ లోకం మనం ఏం చేయాలంటే ఆయన వెలుగును మనము కనుగొనాలి. ఆయన వెలుగు యొక్క మనము విశ్వసించాలి. ఆయన వెలుగును మనం కనుగొని విశ్వసించాలి. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఆ శక్తితో మనం నింపబడదు గాక. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయము
దుష్కార్యం చేయవారు అభ్యసించి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. దయచేసి యోహాను సువార్త 3వ అధ్యాయము 19 నుండి 21 వచనం చదువుతాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. చీకటి అనగా ఏంటంటే ఇప్పుడుగా మనం చెప్పుకున్నాం కోపం. ఇంకా మనం చూసిన ఎడలా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19 నుంచి మనం చూస్తాం. శరీరేచ్ఛలు స్పష్టమైన అవేమనగా తెలుసు. మనందరికి చెప్పాలి అందరూ. ఓకే ఓకే చదువుదాం. ఇవే అంటే దుష్కార్యములు చేయవాడు ప్రతి వాడు వెలుగును ద్వేషిస్తాడు, దేవుని మాటను ద్వేషిస్తాడు, దేవుని సాక్షిని ద్వేషిస్తాడు. అనేక మంది మనం చూస్తున్నాం బయట. RSS టీం కావచ్చు, ఇక్కడ బీజేపీ చాలా మంది, అనేక మంది ప్రజలు వీధి సువార్తలు చేసినప్పుడు వారు వెలుగుని ద్వేషిస్తున్నారు. దుర్నీతితో నింపబడి ఉన్నారు, పాపంతో నింపబడి ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? వెలుగును గురించి వారు సాక్ష్యం నిలుచున్నారు, కానీ ఆ వెలుగును వారు దూషిస్తున్నారు. చదువుదాం ఒకసారి. వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. దయచేసి 1 కొరింథీయులు అపోస్తలుడైన పౌలు గారు రాసిన 1 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు యోహాను గారి గురించి మనం మాట్లాడుకున్నాం. చివరిగా అపోస్తలుడైన పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు కూడా చూద్దాం. కొరింథీ సంఘముల గురించి హెచ్చరిస్తూ చెప్తున్నాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనంలో చూద్దామండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్ని జనులలోనూ జరగదు. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమో దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగ చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తెచ్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాధారణకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతి 9 నుంచి 11 వచనాలు చదువుతారా? అదే జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, స్పష్టంగా ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా కొరింథీ సంఘము చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడంటే జారులతో మీరు సాంగత్యము చేయకూడదు. ఇంకా వారు ఎలా ఉంటారు? వాయా వరసలు లేకుండా వారు పాపము చేస్తారు. కొరింథీ సంఘం 5వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదివి ఉన్నాం. దయచేసి చూస్తాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. ఆ కొరింథీ సంఘంలో వారు ఎలా ఉన్నారంటే జారులుగా ఉన్నారు. అనగా జారత్వంతో ఉన్నారు, పాపముతో ఉన్నారు, దుర్నీతితో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. ఆ వెలుగును కనుగొనలేకపోతున్నారు. ఆ వెలుగును గురించి విన్నారు, ఆ వెలుగును గురించి చూస్తున్నారు, ఆ వెలుగును గురించి అన్ని తాగుతున్నారు, కానీ వారు అభ్యసించట్లా, ఆ వెలుగులో నడవట్లా, ఆ వెలుగును గురించి వారి జీవితంలో ప్రయత్నించారు. ఇక్కడ మనం చూసిన వీళ్ళు వారు మాత్రమే ఉండి వారు విడిచిపెట్టేస్తారు. అప్పుడు ఈ సహోదర అపోస్తలుడైన యోహాను గారు అయితే వెలుగును గురించి మీరు వినమని చెప్తున్నారు, విశ్వసించమని చెప్తున్నాడు. మీ పాపములు ఒప్పుకోండి, ఆయన రక్తమును బట్టి మీ పాపములు కడగవేయబడితే అని చెప్తున్నాడు. ఇంకో మాట ప్రభు చెప్తున్న మాట, అపోస్తలుడైన పౌలు గారు ద్వారా చెప్తున్న మాట,
తండ్రులు భార్యను ఎవరు ఉంచుకుంటారండి? చెప్పాలి. స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి నా ప్రియ సహోదర సోదరా, ఈ లోకం ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. భయంకరంగా ఉంది. ఒక మనుష్యుడు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, కానీ ఒక పురుషుడు ఇతరుల స్త్రీలతో అన్యోన్య సహవాసము కలిగి ఉండకూడదు. శరీర సంబంధం ఉండకూడదు. నా ప్రియ సహోదర సోదరా, స్పష్టముగా ఖండిస్తూ చెప్తున్నాడు. కొరింథీ సంఘంలో చాలా మంది ఉన్నారు. వేషధారులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, జారులు ఉన్నారు, గర్వముతో ఉన్నవారు ఉన్నారు, అనేకమైన పాపపు కోరికతో పీడింపబడుతున్న వారు కూడా ఉన్నారు. ఇటువంటి వారి గురించి చెప్తున్న మాట ఒకటే, దయచేసి మీ ప్రవక్తలు మీరు సరి చేసుకోండి. తిండిపోతులు, త్రాగుమోతులు, ఇక ఇవన్నిటితో ప్రభు ఒకటే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, వీరితో మీరు పూజించు. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు ఇటువంటి వారిని మీరు ఎప్పుడైతే వేరు చేస్తారు, మరి మీరు దేవుని వెలుగుని ఎలా మీరు పెంచగలుగుతారు? దేవుని ప్రేమను ఎలా మీరు చూపించగలుగుతారు? దేవుని యొక్క విశ్వాసం మీరు ఇతరులకు ఏ విధంగా అయితే మీరు చూపించగలుగుతారని కూడా అక్కడ క్వశ్చన్ ప్రభు చెబుతున్న మాట. అనగా నాలో ఉదాహరణకి కోపం ఉంది, నాలో పాపం అనే ఆలోచన ఉంది, నాలో భ్రష్టత్వం ఉంది, నాలో తిండిపోతనం ఉంది, నాలో అహంకారం ఉంది, నాలో పాపపు కోరికలు ఉన్నాయి. వీటిని బట్టి మీకు తెలిసినప్పుడు మీరు నాతో కూడా భోజనం చేయకూడదు. కానీ ఇంకో మాట చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, ఇవి నాలో ఉండేవి కాబట్టి ఇవి నాలో నుంచి బయటకు పోవాలి. నేను బయట వాడి గురించి మీతో సాంగత్యం చేయదన్న సాక్ష్యం ఇవ్వట్లా, మీలో ఉన్న వాడి గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. అటువంటి వాడితో జాగ్రత్త నాలో ఉంది, పాపం నాలో ఉంది, వాడితో నేను సాంగత్యము చేయకూడదు, అన్యుల సహవాసం చేయకూడదు, వాటితో పాటు నేను భోజనం చేయకూడదు, వాటితో పాటు నేను పానం చేయకూడదు, వాటితో పాటు నేను పాలుపొప్పులు పొందకూడదు. అనగా నాలో ఉన్న, అనగా నేను బయట వారి గురించి కాదు, లోపల ఉన్న వారి గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. చదువుదాం ఒకసారి, కింద వచ్చారు 12-11 వచ్చిన చదువుదాం. వెలుపల వారికి తీర్పు తీర్చడం నాకెలా? చూడమ్మా, వెలుపల వారికి తీర్పు తీర్చడం నాకెలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని. ఓకే, బయట వారికి, వెలుపల అనగా బయట వారు, బయట వారికి తీర్పు తీర్చేది ఎవరండి? దేవుడు, నేను కాదు. కాబట్టి వెలుపల వారికి తీర్పు తీర్చేది ఎవరు? నాకు నేను క్వశ్చన్ చేసుకోవచ్చు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, డోంట్ జడ్జ్ అదర్స్, జడ్జ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. మనకు మనం తీర్పు తీర్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నాకు కోపం వచ్చింది అనుకోండి, ఎందుకు నీకు కోపం నాలో నుంచి పోతే బాగుంది, నీకు నువ్వు ప్రశ్నించుకో, తప్పులేదు. కానీ ఎందుకు వచ్చింది, ఏ అమ్మా ఎందుకు కోపిస్తావు, నీ పని పాట లేదని అనగా తీర్పు తీర్చున్నా లేదా? డోంట్ జడ్జ్. అనగా బయట వారిని తీర్పు తీర్చేది ఎవరిది? ఆ బాధ్యత దేవుడిది. కాబట్టి ఆ వెలుగు సంబంధమైన దేవుడు చూచుకుంటాడు. మనలో ఉన్న ఆ చీకటిని మనం ఏం చేయాలంటే వేరుపరుచుకోవాలి. ఆయన రక్తమును బట్టి, ఆయన అధికారమును బట్టి ఎప్పుడైతే మనం పలుకుతామో, when we proclaim the word, ఆ నామమును బట్టి యేసు నామమున కోపము నాలో నుంచి బయటకు వచ్చును గాక. ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థిస్తావో, ఎప్పుడైతే నువ్వు అంగలార్చి ప్రార్థిస్తావో, ప్రతి ఒక్కటి నీ వద్ద నుంచి పారిపోవును గాక. ఓకే, చదువుదాం ఒకసారి. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు, ఓకే, కనుక దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి. ఆ దుర్మార్గుడు అనగా ఎవరండి? ఇప్పుడు మనం చెప్పుకున్నా కోపం, శాపం, నష్టము, అనారోగ్యం, శరీరాశ, నేత్రాశ. అపోస్తలుడైన పౌలు గారు ఇంకా ఘాటుగా చెప్తున్నాడు, జారులు, జాగ్రత్తము చేసేవారు, పొరుగు వారిని ఆశించేవారు, పొరుగు వారి భార్యను ఆశించేవారు, పొరుగు వారు ఏదైనా ఆశించిన అది ఏంటంటే చాలు. ఇటువంటి స్వభావం కలిగిన వాడు ఏంటంటే, మీలో ఉన్న దుర్మార్గుని బయటికి పంపించండి. మీలో ఉన్న కోపం అనే దుర్మార్గుని, మీలో ఉన్న పాప ఆలోచన కలిగిన దుర్మార్గుని బయటికి పంపించండి. ఆ జాగ్రత్తను కలిగిన స్వభావం బయటికి పంపించండి. నేను మనుషులను తీర్పు తీర్చట్లేదు, మీలో ఉన్న వాడిని తీర్పు తీరుస్తున్నా. ఆ లోక అధికారైన దురాత్మ, సమూహంతో నింపబడిన దురాత్మనే అపవాది మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నా. చీకటిలోనే మిమ్మల్ని ఉంచుతున్నాడు, వెలుగులోకి మిమ్మల్ని నడిపించట్లా. వెలుగు సంబంధంగా మిమ్మల్ని ఉంచాలని ప్రభు కోరిక. వెలుగు ఆయనని కనుగొనలేదు. ఎందుకు కనుగొనలేదు? దుర్మార్గమైన కట్టలతో ఉన్నవాడు వెలుగును కనుగొని లేదు. పాపంతో పీడింపబడిన వాడు వెలుగును కనుగొనలేడు. ఆ యొక్క బంధకంలో ఉన్నవాడు వెలుగును కనుగొనలేడు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ యొక్క దుర్మార్గులు అనే ఆ పాపపు అనే కోరికలను, ఆ వ్యసనం అనే కోరికలు, శరీరాశ, నేత్రాజీవనం అనే కోరికలు ఎప్పుడైతే బయటకు పంపిస్తావో, ఆ దుర్మార్గుని ఎప్పుడైతే నువ్వు కమాండ్ చేస్తావో, అది ఎప్పుడైతే నీళ్ళ నుంచి బయటకు వస్తుందో ఆయన వెలుగుతో ప్రభువుని నింపును గాక.
మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొనడో వాడు అబద్ధికుడు. 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఎరిగి ఉన్నారని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క మధ్యాహ్న సమయం నీతో నాతో మాట్లాడు. మేము దేవుని ఎరిగిన వారమంటే విశ్వాస చరిత్రలో 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు మా పూర్వీకుల నుంచి 100 సంవత్సరాల నుంచి యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామని అంటారు. కానీ ఇక్కడ ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొన్నారో, ఆయన ఆజ్ఞలు ఎవరైతే అభ్యసించారో, ఆ ఆజ్ఞలు ఎవరైతే ప్రేమించారో, ఆ ఆజ్ఞలు ఎవరైతే త్రోసి వేస్తారో వాడు ఎలాంటి వాడండి? అబద్ధికుడు. అబద్ధములు మాట్లాడదు, వాటిలో సత్యముడు. సత్యముల గురించి సాక్ష్యము ఇవ్వడు. అబద్ధముల గురించి ఈ లోకాధికారి అయిన అపవాదుల గురించి సాక్ష్యం ఇస్తారు. నా ప్రియ సహోదరు సహోదరుడా, అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్నారు, మీరు దేవుని ప్రేమిస్తున్నారయ్యా ఎడల మీరు ఆయన ఆజ్ఞలను గైకొన్నారు. మీరు చక్కటి మాట చెప్పాలని యొక్క మధ్యాహ్నం సమయంలో పరిశుద్ధ ఆత్మలో ఒక ప్రేరేపణ మీ అందరికి వచ్చి ఉన్నారు. దయచేసి మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? చివరికి వచ్చి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆమేన్. ఓకే, డాక్టర్ రెన్హార్డ్ వాంకే అనే ఒక పాస్టర్, ఇంటర్నేషనల్ పాస్టర్, మ్యాగజైన్ నేను చదివి ఉన్నాను. రెన్హార్డ్ వాంకే ఈ వ్యక్తి మ్యాగజైన్ నేను చదివినప్పుడు ఇతని దగ్గరికి ఒక అస్థిరుడు వచ్చి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం లేని వాడు వచ్చి ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే దుర్మార్గుడు వచ్చి ఉన్నాడు. ఇంకా గాడ్కు చెప్పాలంటే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా అటువంటి వాడు వచ్చి ఉన్నాడు. ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ పాస్టర్ ఈ బోంకే ఆయన దేవుని స్వార్థ చెబుతున్నప్పుడు అక్కడ హాల్లో కూర్చొని ఉన్నప్పుడు ఒక అతను వచ్చాడు. అతని పేరు నేను చెప్పను కానీ అతను వచ్చి అతను ఏమి చెప్తున్నాడంటే, అయ్యా నాకు దేవుని మీద నమ్మకం లేదు, దేవుడు లేడు, ఎవడూ లేడు అని చెప్పినప్పుడు ఓకే ఈ రెన్హార్డ్ వాంకే ప్రార్థన చేస్తూ వాక్యం చెబుతూ ఆ సమయంలో అతను వచ్చినప్పుడు ఇతను ఒక మాట దేవుడు, అయ్యా ఇతను ఎలా మాట్లాడాలి, దయచేసి నాకు సహాయం చేయి, నీ వెలుగుల గురించి ఇతనికి నేను ఎలా స్వాతంత్రం ప్రకటించాలి, ఈ అస్థిరుడు నిన్ను నమ్మిన వాడు గురించి నేను ఎలా సాక్ష్యం నాకు సహాయం చేయమని ప్రార్థన చేశాను. ఆ చిన్న ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఓకే, తన కింద ఒక అసిస్టెంట్ని పిలిచి ఆ విశ్వాసని తన అసిస్టెంట్ని పిలిచి ఉన్నాడు. ఉదాహరణకి ఇది నేను రెన్హార్డ్ వాంకే అనుకోండి, తన అసిస్టెంట్. ఓకే, ఉదాహరణకి ఓకే ఇతను దేవుని ఎరిగిన వాడు అనుకున్నావా, ఉదాహరణకు మాత్రమే. ఓకే, ఇతను నా ఏమొచ్చి క్వశ్చన్ చేస్తున్నాడు. అతను పిలిచి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ వచ్చిన మనం చూద్దాం. 7వ వచనంలో ఏంటంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఓకే, ఇతను నేను చెప్తున్నాను, ఈవినింగ్ వచ్చినా ఉదయకాలం నుంచి ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చాను, పలానా చోట తిరిగి వచ్చాను, ప్లాట్ఫామ్ మీద అలా తిరిగి వచ్చాను, తర్వాత వచ్చాను. ఓకే, నీ శరీరం అంతా మట్టి ఉంది కదా, స్నానం చేస్తాను. చేస్తాను. ఎందుకు చేస్తాను? దేంతో చేస్తాను? సోప్. ఓకే, ఈ సోప్తో చేసిన వల్ల నీకు ఆ యొక్క మడ్డీనెస్ అనగా ఆ లేజినెస్ అదంతా నీకు పోతుందని. ఓకే, నేను యేసు రక్తము నమ్మనని ఇతను అంటున్నాడు. యేసు రక్తము అది 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు కలవసలో మార్చిన అది ఇప్పుడు ఎలా పనిచేస్తుంది, అది ఇప్పుడు ఎలా నా జీవితంలో ప్రజ్వలిస్తుంది, దాన్ని నేను నమ్మను అండి అని రెన్హార్డ్ వాంకేనే ఇతను ప్రశ్న చేసినప్పుడు 2000 సంవత్సరం నేను నమ్మనని స్పష్టంగా చెప్తున్నాను. ఈ వాంకే చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఒక సోపును ఉదాహరణ నా చేతిలో ఇది ఒక సోప్ అనుకోండి. అమ్మ దయచేసి ఎవరెవరో చూడదు, ముగింపులోకి వచ్చాడు. ఈ సోప్ అనుకోండి, ఈ సోపును పిలిపించి తన వెస్టర్న్ దగ్గర పిలిపించి ఒక సోప్ తీసుకుని ఇలా చెప్తున్నాడు, ఈ సోపును నువ్వు దూరం నుంచి చూచున్నావు, దీని శక్తిని నువ్వు కనుగొనగలవా? ఈ సోపు నువ్వు చూస్తావు, ఈ సోపు ద్వారా నువ్వు బాతి చేయగలుగుతున్నావా? చెప్పనమ్మా. సోపు చూడటం ద్వారా ఇతను స్నానం చేయగలుగుతున్నాడా? మట్టితో ఉన్నాడు, చాలా మట్టితో జిగురుతో ఉన్నాడు ఈ బాడీ అంతా.
ఈ బాడీ అంత ఫ్రెష్నెస్ కావాలంటే ఏం చేయాలి? సబ్బుతో స్నానం చేయాలి. చేసినప్పుడు తనకి ఎలా ఉంటాడు అంటే ఫ్రెష్గా ఉంటాడు. ఓకే, ఎదురు చెబుతున్నాడు 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తము నేను నమ్మను, అది పని చేయను. ఆ వ్యక్తిని నేను దుర్మార్గునే, నేను వెలుగులోకి రావాలనుకుంటున్నాను, కానీ ఆ రక్తము పట్ల నాకు అపనమ్మకం ఉంది. ఆ రక్తము నాలో పని చేయదు అన్నప్పుడు ఈ రొనాల్డ్ బాంక్ ఏమని చెప్తున్నాడంటే, ఈ సోపు నువ్వు చూస్తున్నావు, ఇది నువ్వు రక్షిస్తుందా? రక్షించట్లా. కానీ సోపు పట్టుకో, ఓకే పట్టుకున్నావు, రక్షిస్తుందా? అనగా ఆ స్నానం నుంచి రక్షిస్తుందా? ఆ బ్యాడ్ స్మెల్ నుంచి రక్షిస్తుందా? ఆ దుర్వాసన నుంచి అతను రక్షిస్తుందా? రక్షించదా. కానీ ఎప్పుడైతే ఈ సోప్ బాత్రూంలోకి అతను వెళ్ళి ఈ సోప్ను పట్టుకొని ఎప్పుడైతే తన బాడీకి అప్లై చేసుకుంటాడు, ఈ బాడీకి ఎప్పుడైతే ఈ సోప్ అప్లై అవుతుందో అది పని చేస్తుందా? పని చేయట్లేదా? అనగా ఇక్కడ ఆ రొనాల్డ్ బాంక్ యొక్క సాగుడు ఏం చెప్తారంటే, ఎవరైతే క్రీస్తు రక్తమును అంగీకరిస్తారు, ఎవరైతే క్రీస్తు రక్తమును వారి హృదయంలో ఆహ్వానిస్తారు, ఎవరైతే క్రీస్తు రక్తమును వారు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తారో, ధ్యానం చేస్తారో, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అని ఎప్పుడైతే మీరు దాన్ని ధ్యానం చేస్తారో, ఆ రక్తమును మిమ్మల్ని ఏం చేస్తుందంటే శుద్ధులుగా చేస్తుంది. ఆ రక్తము అనగా యేసు రక్తము పలకడం ద్వారా అది నిన్ను శుద్ధి చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రక్తంలో పాలు పంపులు పొందినప్పుడు నిన్ను శుద్ధులుగా చేస్తుంది. మారు మనసు పొంది రక్షించబడి ఆయనలో ఎప్పుడైతే నా పనులో పాలు పంపులు పొందుతావు అప్పుడు నిన్ను రక్షిస్తుంది. అనగా ఆయన సోపు గురించి అక్కడ రొనాల్డ్ బాంక్ చక్కగా ఉపమానించినప్పుడు ఆ వ్యక్తి జీవితం మార్చబడింది. చీకటిలో ఉన్న అతని జీవితము వెలుగులోకి నడిపించబడింది. దుర్మార్గుడు, వేషధారి, జారుడు అటువంటి వాడు ఒప్పుకున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఈ రక్తము నన్ను రక్షించునా అని క్వశ్చన్ వేసినప్పుడు ఆ సేవకుడి నుంచి వచ్చిన ఒక వెలుగు కలిగిన మాట, బలపరచబడిన మాట, ఆదరించే మాట, దేవుని మాట ఎప్పుడైతే వచ్చిందో ఆ వ్యక్తి ఆ మాటను తీసుకున్నాడు, రక్షించబడ్డాడు. అతను కూడా ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ గా వాడబడతాడు. చూడండి నా ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు స్పష్టంగా మాట్లాడు. దుర్మార్గుడు కావచ్చు, పౌలు దుర్మార్గుడే సౌలుగా ఉన్నప్పుడు, కానీ పౌలుగా దేవుడు మార్చుకున్నాడు. మన దుర్మార్గమైన స్థితులు, మన కట్లు, మన పాపం, మన చూపులు, మన నడకలు ప్రతి ఒక్కటను ఆయన రక్తమును బట్టి మనము కడుక్కోవాలి. ఆయన ఎదుటికి వెళ్ళాలి. కడుగువాడు ఆయనే, మన వెలుగులో నడిపించేది ఆయనే, కృపణించేది ఆయనే, మన పట్ల దయ చూపించేది ఆయనే, కరుణ చూపించేది ఆయనే, వాత్సల్యత చూపించేది ఆయనే, ఆదరించేది ఆయనే, బలమునిచ్చేది ఆయనే, శక్తినిచ్చేది ఆయనే. కాబట్టి ఆయన వద్దకు మనం ఎప్పుడైతే వెళ్తామో ఆయన శక్తితో మనం నింపబడదుము గాక, ఆయన వెలుగుతో మనం నింపబడదుము గాక. అపోస్తలుడైన యోహాను గారితో మాట్లాడుతున్నాడు, ఆయన ఆజ్ఞను మనము అనుసరించాలి. ఆజ్ఞను అనుసరించకపోతే నీకు నువ్వు మోసపరుచుకున్నట్లే, నీకు నువ్వు చీకటిలో నడిచినట్లే. ఆజ్ఞను ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, కైకొంటావో, అన్యున్న సహవాసం కలిగి ప్రభుతో జీవించుదువు గాక. సంఘములు గాక చెబుతున్న మాట చెవుగల వాడు వినును గాక. ఆమేన్. దయచేసి వాక్యం బట్టి చాలా ప్రార్థన చేసుకుంటాం. అదేవిధంగా కుడి హస్తము మీ కానుక తీసుకొని చిన్న ప్రార్థన చేయాలి. దీని తరంతరం మన మధ్యలో ఉన్న యాకోబు గారు పాట పాడవలసిందిగా కానుక నిమిత్తం ప్రభుత్వం మనం చేస్తాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. నీతో సహవాసము కలిగిన అపోస్తలుడైన యోహాను తన జీవితాన్ని వెలుగులోకి నడిపించాడు. నీకు వందనాలు. కన్న వాటిని, విన్న వాటిని, అయ్యా తాకిన వాటిని గురించి సాక్షించుకున్నాడు. అందులో బట్టి నీకు స్తోత్రాలు. లోకమనే దుర్మార్గమనే కట్లు ఎంతమంది ప్రజలు పీడింపబడుతున్నారు, పాపములో దుష్కార్యంలో ఉన్నారు ప్రభువా. వాయావరసలు లేకుండా ప్రభువా, చారత్వముతో వ్యభిచారముతో ఉన్న మా జీవితంలో ప్రభువా, నీ అమూల్యమైన రక్తమును బట్టి మమ్మల్ని విడుదలనిచ్చావు. నీకు వందనాలు. విగ్రహారాధన నుంచి, తిండిబోధతనము నుంచి, త్రాగుబోధతనము నుంచి, లోపత్వము నుంచి, చెడుతనము నుంచి, అహంకారము నుంచి, గర్వము నుంచి ప్రభువా, ప్రతి శరీరాశ, నేత్రాశ, జీవనామం నుంచి ప్రభువా అయ్యా మాకు విడుదలనిచ్చావు. నీకు వందనాలు. మాకన్నా ముందుగా ప్రతి శరీరాశ, నేత్రాశ, జీవనామమును ప్రభువా జయించున్నావు. నీకు వందనాలు. నీ రక్తమును బట్టి మాకు విడుదల, నీ రక్తమును బట్టి మాకు విమోచన, నీ రక్తమును బట్టి ప్రభువా అయ్యా ప్రతి యొక్క అసత్యము నుంచి మాకు విడుదల కలిగింది ప్రభు, ప్రతి అబద్ధము నుంచి మాకు విడుదల కలిగిందని మేము నమ్ముచున్నాము తండ్రి. దావీదు కుమారుడా, నీ నామమును బట్టి మేము అడుగుచుండగా ప్రభు విత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలించుటకు సహాయం చేయాలి అయ్యా. నీతో సహవాసం కలిగి జీవించడానికి ప్రభు నీ కృపను మా పట్ల దేవా సహాయం చేయాలి
దయచేసి నీకు వేరుగా పరలోక రాజ్యం తండ్రి ఎదుట ఈ లోకమందు మేము చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని చూడగా దయతో మమ్మల్ని క్షమించు అయ్యా. నీ వెలుగుల గురించి మేము విశ్వసిస్తుండగా నాయన అయ్యా, ఈ యొక్క స్వార్థం గురించి మేము విశ్వసిస్తుండగా తండ్రి నీ వెలుగుతో మా జీవితాన్ని నింపి సత్యములో నీ మార్గములో మమ్మల్ని నడిపించమని ప్రతి ఒక్క దుర్మార్గమైన కట్టుల నుంచి మాకు విడుదల దాయించామని అయ్యా. ఈ వాక్యం మా హృదయంలో ఫలింపచేసి 30 60 100 మమ్మల్ని నడిపించమని అయ్యా. నీ వాక్యపు వెలుగులో నీ వాక్యపు సత్యములో మా జీవితాలను నడిపించమని ప్రజల జీవితాలను నడిపించమని అయ్యా. నీ బిడ్డలకు ఇచ్చిన కానుకలు బట్టి ధనములను బట్టి ఇస్తుంది. మా శక్తి చేత బలమ చేత కలిగినది కాదయ్యా, కేవలం నీ దయ చేత నీ కృప చేత నీ కటాక్షం చేత కలిగిన ధనమును దీవించండి, నీవే ఆశీర్వదించి